అన్నాడీఎంకే పగ్గాలు శశికళకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. శశికళ నేతృత్వంలోనే ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 29న శశికళకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. శశికళను జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోనున్నారు. దివంగత సీఎం జయలలితను శాశ్వత జనరల్ సెక్రటరీగా ఉంచాలని పార్టీ నేతలు నిర్ణయించారు. శశికళ జాయింట్ జనరల్ సెక్రటరీగా కొనసాగనున్నారు. ఈ నెల 29న చెన్నై వాహనగర్లోని శ్రీవారి కళ్యాణ మంటపంలో అన్నాడీఎంకే నేతల కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 4000 మంది అన్నాడీఎంకే నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం నిర్వహించి ఆ తర్వాత శశికళను జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, శశికళకు పగ్గాలు అప్పగించడం దాదాపుగా ఖాయమైపోయినట్టుగా కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? గత 3 రోజులుగా ఐటీ దాడులు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్వశ్చన్లతో మారినటువంటి రాజకీయము, అలాగే పరిపాలనా విభాగంలో మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగా కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉందో దాదాపు దాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించుకోవాలని చెప్పి అన్నాడీఎంకే భావిస్తుంది. సో దీనికి సంబంధించి జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతోనూ అలాగే పార్టీకి సంబంధించిన క్యాడర్తో కూడా సమావేశం కావాలని, జనరల్ బాడీ యొక్క సమావేశాన్ని ఈ నెల 29వ తారీఖున భేటీ కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే శ్రీవారి కళ్యాణ మండపంలో దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. 5 గంటల తర్వాత అన్నాడీఎంకే పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీగా చిన్నమ్మ శశికళను ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. రేపు మాజీ సీఎం ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఉండడం మూలంగా దీన్ని అధికారికంగా అనౌన్స్ చేయడానికి కొద్దిగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు తటపటాయిస్తున్నారు. ఆ తర్వాత ఆదివారం పూర్తి స్థాయిలో దీన్ని అనౌన్స్ చేసి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా దాదాపు 3000 నుంచి 4000 మంది వరకు కూడా ఆ రోజున 29వ తారీఖున చెన్నైలో హాజరు కావాలని చెప్పి కూడా లేఖలు పంపుతున్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి దానికి సంబంధించి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా భావించడం జరిగింది. అందులో భాగంగానే తంబిదురై, ఎడప్పాడి పళనిస్వామితో పాటు కీలకమైనటువంటి నేతలు కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతం పోయస్ గార్డెన్ లో కూడా దీనికి సంబంధించి కూడా సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం నేను డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సమావేశం కూడా కొద్దిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఉదయం 10 గంటల నుంచే పోయస్ గార్డెన్ లో మీటింగ్ జరుపుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత 4 నుంచి సాయంత్రం 6 వరకు కీలకమైనటువంటి నేతలంతా పోయస్ గార్డెన్ లో మీటింగ్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం జరిగింది. ఈ రోజు సాయంకాలం కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం రాయపేటలో ఉంది. ఆ కార్యాలయంలో కూడా సమావేశం కాబోతున్నారు. సో చిన్నమ్మకు పట్టం కట్టాలా వద్దన్న దానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంతర్గత పోరులో పైచేయి సాధించేందుకు చిన్నమ్మ వర్గం రెడీ అయింది. అలాగే ఓ పన్నీర్సెల్వం కూడా దీనికి ఒప్పుకున్నట్టుగా సమాచారం. అయితే ఆయన్నే సీఎంగా కంటిన్యూ చేయాలన్నటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో శశికళకు మొదట జాయింట్ జనరల్ సెక్రటరీగా ఆ పోస్ట్ ఇస్తారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మాత్రం వేగంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే దివంగత తమిళనాడు సీఎం జయలలితను నిరంతర జనరల్ సెక్రటరీగానే ఉంచాలని చెప్పి దానికి సంబంధించి సవరణలు కూడా పార్టీలో ఉన్నటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు కూడా చేయడం జరిగింది. ఇది అధికారికంగా ఎల్లుండి అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత 29వ తారీఖు జరిగే మీటింగ్లో దీన్ని ఎన్నుకొని ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఒక విషయం గమనించాలి, ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒప్పుకోవడం మూలంగానే ఇది జరిగింది. అయితే క్షేత్రస్థాయి క్యాడర్కి సంబంధించి మాత్రం అన్నాడీఎంకే నేతల్లో ఉన్నటువంటి వర్గాలు కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా రెండుగా విడిపోయి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఎన్నుకోవడం మూలంగానే, వాళ్ళ బలవంతంగా ఎన్నుకోవడం మూలంగానే శశికళ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఉండబోతుంది. అయితే రాజకీయ పరిణామాలు మాత్రం ఎలా ఉండబోతున్నాయి, జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబోతున్న చిన్నమ్మను సీఎం పీఠం పైన అదే ఎమ్మెల్యేలు కూర్చోబెడతారా లేదన్నది మాత్రం ఆసక్తిగా ఉందని మాత్రం చెప్పవచ్చు. ప్రసాద్, రైట్.